బ్రహ్మముహూర్తం అనే మాట చాలామంది నోటి నుంచి విని ఉంటారు. ఆ సమయంలో ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా అది నిర్విఘ్నంగా విజయవంతం అవుతుందని నమ్ముతారు. పురాతన కాలం నుంచి బ్రహ్మముహూర్తం గురించి చెప్తూనే ఉంటారు. బ్రహ్మముహూర్తం అంటే ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు 1:36 ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకువజామున 3:30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభకార్యాలు నిర్వహించేందుకు బ్రహ్మముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మముహూర్తం సమయంలో మెలటోనిన్ స్టేబుల్గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైనా విజయం సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు. బ్రహ్మముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు. ఈ సమయంలో విశ్వశక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, ఆధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడడం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని ఋషులు కూడా చెప్తూ ఉంటారు. పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి. మీకు ఎలాంటి టాపిక్ పై వీడియో కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.